అమరావతి రాజధానికి చట్టభద్రత కల్పిస్తూ ఈరోజు రాజ్యసభలో ఆమోదం తెలపడం ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం. దాదాపు దశాబ్ద కాలంగా ఆలోచన లేని నాయకుల వ్యతిరేకతల నడుమ అమరావతి రాజధానిగా ఉందో లేదో అని అయోమయపడే పరిస్థితిలో ధైర్యంగా రాజకీయ లాభ నష్టాలు ఆలోచించకుండా రైతుల భూమినిచ్చింది భవిష్యత్తు బాగుండాలి, మా బిడ్డల భవిష్యత్తు బాగుండాలనే సంకల్పంతో ఇచ్చారు. కానీ ఒక రాజకీయ పార్టీ కాదు, ఏ ఒక్క రాజకీయ నాయకుడికి కాదు అను బేషరతుగా ధైర్యంగా నిలబడ్డ నాయకుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారే. ఈ రోజున జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా పిఎస్సి చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారి సూచనలతో ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం. ఇది పండుగ వాతావరణంతో దీపాలు వెలకరించి పూలు అలంకరించి ఒక పండుగను తలపించే వాతావరణంతో జనసేన శ్రేణులన్నీ చేసుకోవాలని పిలుపునిచ్చారు. మా జిల్లా పర్యవేక్షకులు వేములపాటి అజయ్ గారు దీనిని శుభసూచకంగా ఎంత మొండి పట్టుదలతో తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని సంకల్పంతో దృఢ సంకల్పంతో ప్రయాణించారో ఆ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గర దీపాలు వెలిగించి పాలాభిషేకం చేసి ఒక వేడుకగా ఈ కార్యక్రమాన్ని చేయండి జిల్లా పర్యవేక్షకులు వేములపాటి అజయ్ గారు సూచించడంతో ఇక్కడ వేడుకను తలపించే విధంగా జనసేన శ్రేణులన్నీ కూడా పండుగ వాతావరణంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అమరావతి అనేది తెలుగు ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఒక ఆత్మ గౌరవ పండుగగా ఈ రోజున జరుపుకుంటున్నాం. మొదట్లో ఆంధ్ర రాష్ట్రం సపరేట్ అయినప్పుడు కర్నూలులో ఉండాలి, ఒంగోలులో ఉండాలి, గుంటూరులో ఉండాలని అనేక ప్రతిపాదనలు పరిశీలించి ఒక హైదరాబాద్ అయితే దీన్ని మనం నిర్మాణాత్మకంగా ముందుకు తీసుకెళ్లగలం అనే విధంగా ఆ రోజుల్లో రాజధాని నిర్మాణం జరిగి తెలుగు వారి చేత హైదరాబాద్ అనే రాజధాని ప్రతిష్టాత్మకంగా నిర్మించబడింది. ఈ రోజున అమరావతి రాజధాని భూముల సేకరణ విషయంలో అయితే కానీ నిర్మాణం చారిత్రాత్మకంగా రూపొందించడంతో అయినే కానీ మన మంత్రి గారు పొంగూరి నారాయణ గారు కూడా ఇదే నెల్లూరు సిటీకి సంబంధించిన వారు కావడం మరొక విశేషం.